ఒక యువకుడు తన తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజయవాడలో చెప్పులు కుట్టేవారిని కనిపెట్టడం పెద్ద టాస్క్ అయ్యింది. మొత్తానికి అయ్యప్ప నగర్లో రోడ్డుపై ఒక ఆయన్ని పట్టుకొని చెప్పులు కుట్టించుకున్నాడు. అన్ని చోట్ల 20 రూపాయలు తీసుకుంటుంటే ఆయన 10 రూపాయలే తీసుకున్నాడు. సరే పనేం లేదు కదా అని ఆయనతో కాసేపు మాట్లాడాడు ఆ యువకుడు. ఆయన తాత తండ్రులది కూడా ఇదే వృత్తం చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే చెప్పాడు అసలు విషయం. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. యనమల కుదురులో 7 సెంట్లలో సొంతిల్లు. నెలకు వచ్చే అద్దెలు 25,000. నున్నాలో ఎకరం మామిడి తోట. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నామని అడిగితే ఒకప్పుడు ఈ పనే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ పని చేసి అప్పట్లో రేటు తక్కువ అని నున్నాలో 3 ఎకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులు వడ్లిచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగేరుకొచ్చి అందులో గింజలను వేరు చేసి మాకు అన్నం పెట్టేది. మేం తరతరాలుగా ఆధారపడి బ్రతికిన పనిది. డబ్బులున్నా నాకు ఈ పని చేస్తేనే సంతృప్తిగా ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అద్భుతంగా అనిపించాయి. నా తర్వాత మరొక ఆయన వచ్చి 200 నోటుకు చిల్లరుందా అని అడిగితే పర్లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పును తీసుకొని కుట్టేశాడు.